ప్రేమించినావు, వాని గురించి తెలియకపోవచ్చు. ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు. సరే, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, ఊరోళ్ళు అందరూ నమ్మారు. పెళ్లి చేసుకున్నావు. సరే, ఓకే. కొన్నేళ్ళు ప్రేమించిన వాడు పెళ్లి చేసుకొని సంతోషంగా గడిపినావు. వాడి గురించి నీకు తెలీదు. సరే, ఫోన్ చేస్తే బయటికి వెళ్ళటం, నువ్వు చేస్తే బిజీ రావటం, ఇలా నీకు అనుమానాలు వచ్చాయి. సరే, ఒకరోజు అడిగావు, చెప్పలేదు. అవి నిజాలు బయటపడ్డాయి. ఏంటి, నీ ప్రేమించి పెళ్లి చేసుకుందని భర్తకి మరో అమ్మాయి అలవాటు ఉందని, లవర్ ఉందని తెలిసింది. ప్రేమించిన అబ్బాయికి నీ భర్తకు లవర్ ఉందని తెలిసినప్పుడు విడాకులు ఇచ్చి వదిలేయాలి. అంతేగాని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోలు పెట్టి నీకు లవర్ ఉన్నదని యూట్యూబ్లో పెడతా, ఇన్స్టాగ్రామ్లో పెడతా, నీ పరువు తీస్తా అంటే, ఇన్స్టాగ్రామ్లో మొగనికి లవర్ ఉన్నదని చెప్తే ఇన్స్టాగ్రామ్ వల్ల వచ్చిన మొగని మారుస్తారా? దాన్ని అలవాటు ఉండకని మారుస్తారా? నువ్వు స్టేషన్లో పెడితే మారుస్తారా? నీ అయ్యవకు అన్నదమ్ములు అయితే మారుస్తారా? తప్పు నీదవుతుంది అమ్మాయి, ఒక్కటి చెప్తున్నా. అంతే కదా, ప్రేమించి పెళ్ళి వేసుకున్నావు, తెలిసింది. మొగనికి లవరు అని తెలిసినాక దాని మీద లోకం ఉంటుంది, నీ మీద ఉండదు. అలాంటప్పుడు వదిలేయాలి, విడాకులు ఇచ్చి అవగంటికి పోవాలి, మంచు రజం వేసుకోవాలి పిండ్లి. గంతేగాని ఇన్స్టాగ్రామ్లో పెట్టుడు, యూట్యూబ్లో పెట్టుడు, రెచ్చగొడతాడు, ఇంకిత రెచ్చిపోతాడు. ఇన్స్టాగ్రామ్లో పెడుతుంది, యూట్యూబ్లో పెడుతుంది, నా గురించి నేను సంగతి చంపుతాడు. విన్నావా? జాగ్రత్తలు ఉండాలి. ఇష్టం లేనప్పుడు వదిలేయాలి. స్టేషన్లో కొట్టిపించిన పోలీసులు అంటారు, ఈ రోజు కొడతామమ్మ, రేపు రోజు మాకు తెలియదు అంటారు పోలీసులు. ఏమంటారు? వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయరు. వాళ్ళు కొట్టిన మాత్రాన మనసులో ప్రేమ పోతుందా? పోలీసులు కొడితే పోదు కదా. ఎస్ఐ కొట్టినా పోదు. వాళ్ళ శిక్ష, వాళ్ళు ఆధారం బట్టి కొడతారు. వాళ్ళు ఏం చేయలేరు. కొట్టిన మాత్రాన గుండె కలిగినటువంటి ప్రేమ పోతుందా? నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత మంచిగా ఉన్నా ప్రేమ ఉండదు వాడికి. వాడి మీద ఒక ఆడదానికి అలవాటు ఉన్నవాడు నీతో ఎట్లా మంచిగా ఉంటాడు? వాడు ప్రేమించి మొగనికి లవరు ఉన్నది అంటే ఏదో లవర్ ఉంచుకొని మాయమాటలేపు నేను ప్రేమించి పెళ్ళేసుకున్నాడు. తెలిసిన తర్వాత వదిలేయండి అమ్మ, విడాకులు ఇవ్వండి, అవ్వగంటకి వచ్చి ఉండాలి. అన్నదమ్ములు చెప్పులు, ఊరులు చెప్పులు అమ్మ, విలేకరులు చాలామంది ఉంటారు కదా, చెప్పండి. లేదు నేను మారుకుంటా అంటే వాడు మారడు. విడాకులు ఇవ్వండి సీదా, లేకుంటే మీ ప్రాణాలు పోతాయి. వాడు రెచ్చగొట్టుడు ఎందుకు? అర్థమవుతుందా? సీమలు కుడితే అని తెలిసి కూడా సీమల కాలు పెట్టు తప్పు కదా. సీమల కాలు పెడితే సీమలు కుట్టాయిగా అని తప్పు మనదే కదా. వాడు ఇంకో అలవాటు ఉన్నదని తెలిసి కూడా వాడిని రెచ్చగొట్టి నీ తప్పు అయింది కదా. అది మైండ్ గుర్తుపెట్టుకోవాలి అమ్మాయి. లేదో ఇన్స్టాగ్రామ్లో చెప్తా, యూట్యూబ్లో చెప్తా అంటే ఇన్స్టాగ్రామ్ ఏమో టైంపాస్ అనుకుంటున్నారా? ప్రపంచ దేశాన్ని చూస్తుంది కదా. మనిషే ఉండలేడు, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఇవాళ రేపు. ఎప్పుడు ముగిసిపోదు ఇన్స్టాగ్రామ్ చేయబట్టి సస్తుండ్రు. ఇన్స్టాగ్రామ్ చేయబట్టి పానాలు పోగొట్టుకుంటారు మీరు. ఇన్స్టాగ్రామ్లో మొగని గురించి ఎవరని చెప్తే ఇన్స్టాగ్రామ్ మారుతుందా? మీ ఇన్స్టాగ్రామ్ మొగని మనసు మారుతుందా? అలవాటు పడకొని చెప్తుందా? సిగ్గుండాలి మీకు కొంచెమన్నా. అసలు మీరు చేయబట్టి మీలో మొగ రెచ్చగొట్టుడు. మొగనికి లవర్ ఉన్నదంటే విడాకులు వేయండి అమ్మ, అంతే. వాని జోలి పోకుండి, ప్రాణాలు తీసుకోకుండ్రి. లాస్ట్ మాట, జాగ్రత్తగా ఉండుండి. మీరు జాగ్రత్త లేకండి మందిని అంటే ఏం లాభం? మీరు జాగ్రత్త పడండి. పోలీసుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అయ్యవాళ్ళ దగ్గర, ప్రజల దగ్గర, దేవుని దగ్గర జాగ్రత్తలు ఉండయి. మన దగ్గర ఉంటే జాగ్రత్త. విన్నావా? మనిషి దగ్గర ఉంటే జాగ్రత్త, ఎవరి దగ్గర ఉండదు. గుర్తుపెట్టుకోవాలి అమ్మాయిలు. కొంచెం వదిలేయండి అలాంటి వాళ్ళని.